అంత మంచి కదా. ఇలా మీకోసము ఆరం పొడుగుతో జరిగిన ముచ్చట్లను ఒక తానేసుకొని పట్టుకొచ్చిన చెప్పుకుందామా నడువురి. ఈశ్వరప్ప హోమ్ క్లినిక్ సమర్పించు ధూమ్ దా ముచ్చట. ఇక ముచ్చట్లు షురు. నిజంగా ఈ చదువులు కొలువులు వేస్ట్ అంటే వేస్ట్ అనిపిస్తుందోళ్ళ. అంతెందుకు ఫస్ట్ సారి కొలువు కోసం చూసేటోళ్ళు జీతము ఎంత ఉండాలనుకుంటారోళ్ళ. 30,000 వచ్చినా చాలు, 40,000 వస్తే మస్తు మంచిది, 45,000 వస్తే ఇక దిలుగుష అనుకుంటారు కదా. ఏదో చిన్న చిన్న కోరికలు అల్ప సంతోషులు 30-40,000కే ఏదో పెద్ద తోపులు తురుములని ఫీల్ అవుతుంటారు. అది కూడా ఇంజనీరింగ్లు డిగ్రీలు చదివి మరి. ఇక వేరే కంపెనీలకు పోతే ఒక 10,000 ఎక్కువ ఇస్తారు అనుడుతోనే అందులో కూడా పోతుంటారు చాలా మంది. ఇట్లా 10,000కి 20,000కి సంబరపడేటోళ్ళు జరంతి ముచ్చట చూడాలి. చూసి మీరేమైతారో గారి అగో ఆడ రెడీగా ఉండడు మీరు కులుకునే తట చేసేటందుకు. ఇగో ఈ కళ్ళద్దాల పిల్లగాడు పండ్లెగిలిచ్చుకుంటా ఫోజ్ ఇచ్చిండి. ఈయన పేరు జాన్ అని ఇంకేదో ఉన్నది. సరే మనం జాన్ అనే పిలుచుకుందాం, నాలుక తిరగదు అసలే నాకు. ఈయన వయసు 24 అయితే ఈయనకు గా ఫేస్బుక్ కంపెనీలన్న ఒకరు వచ్చింది. మంచిదే రావద్దయింది అనేరు. మరి ఈయన ఏడాది జీతం ఎంతనో ఎరికేనా? 2,200 కోట్ల రూపాయలు. మీరిన్నది నిజమే, అక్షరాల 2,200 కోట్లు. ఆరేవంటే ఓష్ని 22,000 అచ్చుడే ఎక్కువ రాయి జమాన్లు అంటే ఈయనకు 2,200 కోట్ల రూపాయలు ఇచ్చుడేంద్రా నాయనా అని అనిపిస్తుంది కదా. మరి ఈయన దిమాగ్ అంత పెద్దదట. అసలైతే ఫస్ట్ ఏడాదికి 1,000 కోట్ల రూపాయలు ఇస్తాము మా కంపెనీలో పనిచేయ అన్నాడట జుకర్బర్గ్. గా 1,000 కోట్లు నాకెందుకు, నా మెదడు విలువ 1,000 కోట్లేనా అని నాకు నీకు నీ కొలువద్దు అద్దె అద్దు అనుకుంటా పోయిండు. సరే అని ముందు చెప్పింది దానికంటే డబల్ కంటే ఎక్కువనే ఇస్తామని చెప్పిరట. అంటే 2,200 కోట్లకు జీతం ఫిక్స్ చేసుకున్నాడు. ఇక వాళ్ళు గంతగనం బతలాడుతుంటే సరే అన్నాడట. ఇక చెప్పురి కథ. మరి ఈయన గంతగనం ఏం చదివిండు, ఎంత పెద్ద కాలేజీలో చదివిండు, ఎన్ని మార్కులు వచ్చినాయి అని అంటారా? ఈయన కాలేజీకి చక్కగా పోయిందే లేదు, డిస్కంటిన్యూ అట. బాగా డుమ్మలు కొట్టిండు. అయినా కానీ గింతగనం ఎందుకు జీతం అంటే ఈయన కంప్యూటర్లో తోపు సింగట. అందుకే పిలిచి మరి 1,000 కోట్ల రూపాయలు ఇచ్చిరు జీతము. ఇక ఈయనను చూస్తుంటే కులుబుడుతుందా లేదా? 20,000కు 30,000 వస్తేనే భూమి మీద ఆగనోళ్ళు ఉన్నారు. ఊర్లలోకి పోయి గల్లా ఎగరేస్తుంటారు. అసంటిది 1,000 కోట్ల జీతం గల్లోడు ఈయన ఎంత ఫీల్ కావాలి ఇంకా కదా. అయితే చిన్నప్పుడు పిల్లలు తప్పిపోతూ ఉంటారు. కొందరు దొరుకుతారు, ఇంకా కొందరు దొరకరు. ఇట్లా తప్పిపోయే పిల్లల మీద బొచ్చడు సినిమాలు వచ్చినాయి అప్పట్లో. ఇక తొవ్వలేక పోరడు బండెక్కి ఏదో పట్నం పోతాడు. ఆడ ఒక పెద్ద మనిషి దగ్గరికి తిత్తాడు. ఇక ఆ పోరడు పాత రోజులు మర్చిపోతాడు. 25 ఏళ్ళు గడిచిపోతాయి. పోరడు పెద్దోడు అవుతాడు. ఒకరోజు ఆ పెద్దోడైన పోరని తలకాయ గోడ గుద్దుకుంటుంది, తలకాయ విరుగుతుంది, పాత జ్ఞాపకాలు యాదికొస్తాయి. తల్లిదండ్రిని కలుసుకునేది అందుకు ముల్లే ముఠా జరుదుకొని సొంతూరుకు వస్తాడు. ఇక అటెనక ఫుల్ సెంటిమెంటు సెంటిమెంటు సెంటిమెంటు. ఆఖరికి కుటుంబం ఒక్కటవుతుంది. కథ కంచెకి మనం సప్పట్లు కొట్టుకుంటా ఇంటికి కదా. సేమ్ టు సేమ్ స్టోరీ మన నిర్మల్ జిల్లాలో జరిగింది చూడు. ఇగో గీననే చిన్నతనంలో తప్పిపోయి 23 ఏళ్ల తర్వాత కుటుంబాన్ని కలుసుకున్నాడు. కనబడుతుండా తెల్ల బని నేసుకొని ఉన్నాడు. ఓ పెద్దన్న ఆ పండ్ల సందులో ఏలెందుకు పెడుతున్నావు? చికెన్ బొక్కలు కంకినవా ఏంది? సరే సరే అసలు ముచ్చట్లకి వద్దాం. వీళ్ళది నిర్మల్ జిల్లాలో ఉన్న చించోల్ అనే చిన్నూరు. ఈ ఊర్లే లింగానటైన ఉండేటోడు. ఈయనకి 2 బిడ్డలు. మల్లయ్య అనే కొడుకుండే. అయితే ఈ మల్లయ్య 8వ తరగతి చదివేటప్పుడు తప్పిపోయిండు. ఎందుకంటే ఈయన దిమాకు జరంతేటమటంగా ఉండేదట. చక్కగా పని చేయకపోయేది. తోవ తప్పి ఇంట్లోకెళ్ళి తప్పిపోయిండు. కేరళకు చేరిండు. 20 ఏళ్ళు గడిచినాయి. పెద్దోడైండు. అప్పుడే ఒక పెద్ద మనిషి ఈయన దావకాలను షెరిగి చేపిస్తే ఈయన దిమాకు జరంతా చక్కగా అయిందట. పాత జ్ఞాపకాలు యాదకొచ్చినాయి. నా ఊరు గిది అని చెప్పుడుతోనే దావకానోళ్ళు ఈ ఊర్లో దించిరు. అక్కలను కలుసుకున్నాడు. కానీ ఆశారం కొనవాడెత్తు ఈయన తల్లి కాలం చేసిందట. తమ్ముడు కూడా చచ్చిపోయిండు. కానీ అక్కబావ మాత్రం మళ్ళీ నిర్భర్ చేసి యోగిట్ల కడుపు నిండా తిండి పెట్టి సంబరపడ్డారు. ఇప్పుడు తమ్ముని ఈలే చదువుకుంటారట. నిజంగా ఇక దొరకడనుకున్న మనిషి 23 ఏళ్ల తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చిందంటే గొప్ప ముచ్చట్నే కదా. అప్పుడప్పుడు సినిమాలు జరిగినట్టే బయట కూడా జరుగుతుంటే వాళ్ళ. అవుగాని బ్రహ్మంగారి కాలజ్ఞానం నమ్మేటోళ్ళు చాలా మందే ఉన్నారు కదా. వెనకట బ్రహ్మంగారు చెప్పినవి నిజాలైతున్నాయట కదా. అయితే ఈ లోకంలో ఏ వింత జరిగినా విచిత్రం జరిగినా బ్రహ్మంగారి ఖాతాలనే ఎత్తురు కొందరైతే. కాలజ్ఞానంలో ఉన్నది ఉన్నది అని అంటుర్రు. సరే ఉన్నదో లేదో మనకు తెలియదు కానీ ఇప్పుడు ఒక విచిత్రమైన ముచ్చట మన కాడికి వచ్చిందోలా. ఈ ముచ్చటకు బ్రహ్మంగారికి శానా అవినాభావ సంబంధం ఉన్నది అంటారు కొందరు జనాలు. ఆ జనాలు ఎవరో ఏ ఊరో అసలు ఆ గమ్మతి ముచ్చటేందో అరుసుకుందాం రారి. అగో ఆడ చింతమొలుకున్నది పాండ్రి. ఇప్పుడు మనము భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సీతారాంపురం ఊర్లో ఉన్నమొల్ల. ఈడ ఈ ఇంట్లో వెంకటమ్మ ఇంటి కడ చూడురి. జనమచ్చి విచిత్రంగా చూస్తురు.
ఏం చూస్తాను అంటారా? హగో గీ చింత మొలకనోళ్ళ మీరు కూడా చూడుర్రి. తిరుగు, మరోసారి తిరుగు, ఇప్పుడు గిర్ర గిర్ర తిరుగు. చూసినావా చింతమొలక తిరుగుతుందల్లా గుండ్రంగా, ఎవరో కావాల్సుకొని తిప్పినట్టే తిరుగుతుంది కదా. అయితే వెంకటమ్మ పొద్దు పొద్దుగల వాగి ఉడుతుంటే ఈ చింతమొలక గిట్లా తిరిగిందట. ఈమె నజర్ల పడ్డది. కండ్ల ముందు ఈ మొలక తిరుగుతుంటే ఎవరికన్నా ఏమనిపిస్తుంది? గజ్జు మంటదా అన్నదా? దయ్యం సినిమాలలోనే కనబడతాయి గిసోంటి. పాపం వెంకటమ్మ వణికిపోయింది. పెనిమిటిని పిలిచింది. ఆయన కూడా మొలక తిరుగుతుందని చెప్పిండట. ఊరోళ్ళని పిలిచింది. వాళ్ళు కూడా చింతమొలకను చూసి పరిశాన్ అయ్యారు. అసలు ఏమైందో వెంకటమ్మ చెప్తే తినుర్రి. నేను పొద్దున్నే వాకిలోడు దోమలు వేసానండి. వేస్తే చెట్టు తిరుగుతుంది. ఏంటి చెట్టు తిరుగుతుందని భయం వేసి మా ఆయన పిలిచినాను. మా ఆయన పిలిస్తే మా ఆయనకైనా చెట్టు తిరుగుతుందా అని అన్నాడు. మా తమ్ముడికైనా పిలిచిన ఆయన చెట్టు తిరుగుతుందండి. మా ఊరు వాళ్ళందరినీ పిలిచి చూపించినండి. ఆయన చెట్టు తిరుగుతుందండి. అదట సంగతి. ఫస్ట్ నా కళ్ళు నన్ను మోసం చేస్తానే కావచ్చని అనుకున్నది. అటెనక అందరికి అట్లనే కనబడంగానే పాననిమ్మలమైంది. మరి ఇంటికాడ దయ్యం ఉన్నదా లేకుంటే దేవులే దీవెనార్థులు ఇత్తురా ఈ ఇంటికి? గిట్లనే ఆలోచన ఎత్తాను. ఇక ఎరికే కదా జనాల సంగతి ఎట్లెట్లా కథలు చెప్పుకుంటారు. అయితే ఇది దయ్యం కాదు, భూతం కాదు. అప్పుడప్పుడు మొలకలు గట్లనే చేస్తాయి. గిదీనికి భయపడద్దు, పూజలు అవి చేయొద్దు అని ఆ ఊర్లోనే చదువుకున్న వాళ్ళు చెప్తుర్రు. అబ్బా, ఉద్యోగాలే ఉద్యోగాలు, నౌకర్లు అద్దంటుంటే ఉద్యోగాలు. అసలు ఈ ప్రజాపాలనలా ఇందిరమ్మ రాజ్యంలా ఏమన్నా కొలువులా నొల్లా? అద్దంటుంటే కొలువులట కదా. అసలు కొలువులు ఎక్కువైపోయి రోడ్డు మీద కత్తాన్లట కదా నిరుద్యోగులు. ఖాతాకున వాడెత్తు. అయితే మన తెలంగాణలో ఉన్న నిరుద్యోగులు ఏం చేస్తారంటే, మీ ఫోన్లో ఒకసారి చేతుల పట్టుకోరు, నేను ఇప్పుడు ఒక క్యూఆర్ కోడ్ చూపిస్తా, దాన్ని స్కాన్ చెయ్యుర్రి. అట్లా చేస్తే చాలు. అసలు మన రాష్ట్రంలో స్కీమ్ల సంగతి, రేవంత్ అన్న ఉద్దర ముచ్చట్ల సంగతి, బట్టి విక్రమార్కన్న ఉద్యోగాల ముచ్చట్లు ఇవన్నీ ఎరకైతాయి. అసలు నిజాలేందో బయటపడతాయి. ఫస్ట్గా పని చేయరి. ఇంతకు ఆ కోడ్ ఏదంటారా? అగో గివేగా క్యూఆర్ కోడ్. దాన్ని స్కాన్ చేయరోళ్ళ గంతే. ఇక అసలు రామాయణం అంతే ఎరకైతుంది. ఇప్పటికే మీకు తెలుసు అనుకోరి, కానీ మీ ఇంట్లో కూడా తెలియాలి కదా. ఎట్లెట్లా దోకా తిన్నాము, ఎట్లెట్లా గోసపడ్డము, అబద్ధాలతో ఎట్లా మత్పరిచ్చిరు, ఏంది కథ అందరికీ తెలుస్తాయి. మన బీఆర్ఎస్ విద్యార్థి సంఘపోలు ఈ క్యూఆర్ కోడ్ను తయారు చేసిరు. మంచి పనే చేసిరు. ఇప్పుడు నిరుద్యోగుల కాడకద్దాం. ఎట్లా మోసం చేసిరో నేను సెపరేట్గా చెప్పవలసిన పని లేదు. ఈ ఏడాదికి 2 లక్షల నౌకర్లు ఇస్తా అని చెప్పే రేవంత్ అన్న ఇచ్చిండానోళ్ళ. 2 లక్షలు కాదు కదా, 2000 కూడా ఇయ్యలే. ఇచ్చిన నౌకర్లు కూడా కేసీఆర్ సార్ పెట్టిన నోటిఫికేషన్లే అవి. కేసీఆర్ సార్ పరీక్షలు రాపిస్తే రేవంత్ అన్న అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చి నేనే ఉద్యోగాలు ఇచ్చినా అని డప్పు కొట్టుకునే. ఆ లెటర్లు తీసుకునేటోళ్ళు కూడా కిస్స నవ్వుకున్నారా అన్నాడు. ఇక నౌకర్లు ఇత్తలేరు, పరీక్షలు పెడతలేరు, ఏం చేస్తలేరు అని నిరుద్యోగులు రోడ్ల మీదకి వస్తే రేవంత్ బట్టి విక్రమార్క సారు ఏమన్నారోళ్ళ, అసలు మేము నోటిఫికేషన్లు ఎక్కువ ఇస్తున్నాం, గన్నిగనం ఇయ్యకురి, గన్నిగన నౌకర్లు అద్దుబాకని కూడా ధర్నాలు చేస్తానని కారెడ్డం ఆడే. నిరుద్యోగులు కోసమటి ధర్నా చేస్తే ఉద్యోగాలు ఎక్కువ ధర్నాలు చేస్తానని గట్ల మా రాయించి వచ్చునా. అది అప్పట్లోనేమో రాహుల్ బాబు అశోక్ నగర్కి వచ్చి పర్ఫార్మెన్స్ ఇచ్చే. మళ్ళా గడబడి తొట్టు ప్రియాంకమ్మనేమో యూత్ డిక్లరేషన్ అనుకుంటే ఏవేవో ముచ్చట్లు చెప్పే. మేడం గారు ఇంతవరకు కాదనాలే. ఓడెక్కేదాకా ఓడమల్లన్నా, ఓడెక్కినాక బోడి మల్లన్న లెక్క ఈ నిరుద్యోగులను చేయిపాటి మోసం చేసి నిలదీత్తనేమో లాఠీ ఛార్జీలు చేయించబట్టే. ఇది మోసమేనా కాదా? మరీ గింతగరమా? అందుకే నిరుద్యోగులు ఇంకో ఉద్యమానికి తయారైతురోళ్ళ నమ్మిచ్చి నట్టేట ముంచిన రేవంత్ సర్కార్ను నిలువుతా ముంచుతామంటుర్రు.
బండి నడిపేటప్పుడు నెత్తికి హెల్మెట్ ఎందుకు పెట్టుకోవాలి? ఘాషారం మంచిగా లేక టక్కర్లు గిక్కర్లు అయినప్పుడు కింద పడితే నెత్తి వలకుండా ఉండేది అందుకే కదా. అంటే మన పానం కోసమే కదా. కానీ అదేందో హెల్మెట్ పెట్టుకున్నాడు కూడా అదేదో పెద్ద పనిష్మెంట్ లెక్కనే చేస్తారు. అలా వాళ్ళు నెత్తికి పెట్టుకుంటే పోలీసులకి ఏదో ఫాయిదా అన్నట్టే చేస్తారు. ఏందో ఏమో పోరి. అయితే ఒక జాగల హెల్మెట్ పెట్టుకున్న వాళ్ళకే పెట్రోల్ పోయాలని కానూను పట్టుకొచ్చారు. ఒక పెద్దన్న పెట్రోల్ కోసం బండి మీద వచ్చిండు, కానీ నెత్తికి హెల్మెట్ పెట్టుకోలే. వాళ్ళేమో పెట్రోల్ పోయమన్నారు. మరి అప్పుడు ఆ పెద్దన్న ఏం ఉపాయం చేసిర్రు? ఆ బంకోలు ఎట్లెట్ల ముంగడికి పోయిర్రు? చాలా గమ్మదిగా ఉంటుంది ముచ్చట. చూడరు మీరైతే. అయితే మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్లనొల్ల నో హెల్మెట్ నో పెట్రోల్ అనే కానూను పట్టుకొచ్చారు. అంటే హెల్మెట్ లేని వాళ్ళకు బంకులలో పెట్రోల్ పోయొద్దన్నట్టు. మంచి కానూనే, మన కాడ కూడా పెట్టాలి. అయితే ఒక పాలమెట్ అయినా ఒక అన్న పెట్రోల్ కోసం వచ్చిండు, కానీ హెల్మెట్ పెట్టుకోలే. ఏం చేసిండో చూడురి. ఇక చెప్పు ఏమనాలే. హెల్మెట్ లేదని పాల క్యాన్ మూత నెత్తి మీద పెట్టుకొని పెట్రోల్ పోయి అన్నాడు. ఇక వాళ్ళు కూడా నెత్తికి ఏదో ఒకటి పెట్టుకున్నాడు పట్టు అని పెట్రోల్ పోసిరు. గట్లు ఉన్నది అలా పనితనం. అసలు హెల్మెట్ ఎందుకు పెట్టుకుంటారో నెత్తి బలగకుండా ఉండేదందుకు ఈయనేదో ఎట్టికి మూత పెట్టుకున్నాడేంది, ఆ బంకోలు పెట్రోల్ పోసుడేంది. ఇక ఇలా పనితనం పెద్దసార్లకి ఎరికైంది. అట్లా మూత పెట్టుకున్న పెట్రోల్ పోసినందుకు ఆ బంకుని సీజ్ చేసిరు. చూసినావా, ఈయన చేసిన పనికి బంకే బంద్ అయిపోయింది. కావాల్సిందే మరి, లేకుంటే ఎట్టికి రూల్ పాటించుడు ఏందో ఖాతా గాని. అయితే ఇప్పుడు ఏంటంటే అవు కానీ ధూమ్ధామ్ ముచ్చట్లు మీరు యూట్యూబ్లో కూడా చూడురోలా, అందులో కూడా ఉంటాయి నేను చెప్పే ముచ్చట్లు. కానీ ఏ మాట కామాటేనోలా యూట్యూబ్తోని అన్ని ఎరకైతున్నాయి కదా. వంటలు చేయాలన్నా యూట్యూబే చూసి నేర్చుకుంటారు, పూజ నేర్చుకోవాలన్నా యూట్యూబ్లనే చూసుకుంటారు. అంతేందుకు మంచి మంచి రాకెట్లు ఏడ దొరుకుతాయో ఎంక్వైరీ కోసం కూడా యూట్యూబ్లనే చూసుకున్నారు. సరే, ఇవన్నీ చూసి నేర్చుకున్నట్లు తప్పులేదు, మంచిదే, జ్ఞానం కూడా పెరుగుతుంది. కానీ పెనిమిటిని ఎట్లా చంపాలనో కూడా యూట్యూబ్లే చూసి నేర్చుకుంటారు అట్నోలా కొందరు మహాతల్లులు. అరావంటే ఒక పెద్దక్క పెనిమిటిని ఎట్లెట్లా చంపచ్చు, పెనిమిటిని చంపే తరీకా అని యూట్యూబ్లో దేవుడు ఆడిందట. యూట్యూబ్ చెప్పినట్టే చేసిందట. ఆమెకు దండం పెడుతున్నా నేను. మీరైతే ముచ్చట చూడుర్రి. గడ్డి మందుతోని జాగ్రత్తనోళ్ళా. హీగో ఈ అమ్మగారు గడ్డి మందుతోని పెనిమిటిని చంపించిందట కాదు. మేడం గారిది కర్నగరం, పేరు రమాదేవి. ఈమె పెనిమిటి సంపతు లైబ్రరీలో ఊడ్చే పని చేస్తాడట. కానీ తాగచ్చి దినాందంతాడట ఈమెను. అయితే ఈమెకు కర్రెరాజయ్య అనే సోపతిగాడు ఉన్నాడు. ఆ సోపతిగానికి చెప్పి పెనిమిటిని పొతం పెడదామని అనుకున్నదట. ఇక ఎట్లా చంపాలనో మేడం గారు యూట్యూబ్లో దేవులాడింది. ఆఖరికి గడ్డి మందు చెవులో పోతే మనిషి చస్తాడు అని ఒక వీడియో చూసింది. ఇదేదో మంచిగున్నది అనుకోని ఈ ప్లానే ఫిక్స్ అయిపోయారు. ఇక ఈమె సోపతిగాడును వారి దోస్తు ఇద్దరు కలిసి ఆమె పెనిమిటిని బయటికి తొలకపోయారు దావత్ చేసుకుందామని. మస్తు మందు తాగచ్చిరు. అటెనక గడ్డి మందు చెవులో పోసిరు. పాపం ఆయన చచ్చిపోయిండు. అయితే ఈడ చూడురిగా మేడం గారి నాటకము. అయ్యో నా పెనిమిటి కనబడతలేడు అని ఈమెనే పోలీస్ కంప్లైంట్ ఇచ్చిందంటున్నోళ్ళ. కానీ ఈమె ఓవర్ యాక్షన్ పోలీసులకు అనుమానం కొట్టింది. ఎంక్వైరీ ఎత్తి గడ్డి మందు మర్డర్ బయట పడ్డది. ఏందోల్లా అసలు ఇది పెనిమిటిని చంపేదందుకు ఎన్నెన్ని ప్లాన్లు ఎత్తాను లేంది కథ. రాను ఎటు పోతుంది అసలు జమానా. కాదు, యూట్యూబ్ చూసి మరి గడ్డి మందుతో చంపిందంటే వామ్మో. ఇక నేనేం చెప్పను వీళ్ళకు. అరే, ఒక రోజు కాకుండా ఇంకో రోజు ఇసొంటి కేసులు బయటపడుతూనే ఉన్నాయి. అట్లా చంపిన వాళ్ళను లోకం ఎట్లా చూస్తాందో ఎరకైతేనే ఉన్నది. అయినా కానీ పోటీలు పడుకుంటా మరి గిట్లా చేసుడు ఏంది కావచ్చు. ఏందో ఏమో పోరి. అప్పట్లో జంబలక్కడి పంబ అని ఒక సినిమా వచ్చింది. మస్తు జోక్ ఉంటుంది తెలుసా. ఇప్పటికి కూడా టీవీలో అయితే చూస్తూనే ఉంటా. హండ్లు ఎట్లుంటుందంటే లాస్ట్కు ఆడోళ్ళు మొగోళ్ళ లెక్క మారిపోతారు, మగోళ్ళకేమో ఆడోళ్ళ గుణాలు వస్తాయి. అంతా ఉల్టా పల్టా అన్నట్టు. అది చూసి మనం మస్తు నవ్వుకున్నాం. అయితే ఇప్పుడు నేను చెప్పే ముచ్చట చూసి నవ్వుకుంటారా, షెబ్బాష్ అంటారా మీ ఇష్టం. కానీ ఒక జంటకు పెండ్లి అవుతుంది. పెండ్లి పిల్లగాడు పెండ్లి పిల్లకు పుస్తకాలు కట్టాలి కదా. కానీ ఆడంతా రివర్సు. రివర్స్ కథ చూడురు మీరే. గిదే జంబలకడి పంబ సేను. ఫస్ట్ అయితే ఈ పెళ్లి కార్యం చూడుర్రి. చూసిర్రా ఏమర్థమైంది? ఈడ పెళ్లి పిల్ల కానీ నగరేసిరు కదా మీరైతే.
పెళ్లి పిల్లగాడేమో పెళ్లి పిల్ల లెక్క తయారైండు, పెళ్లి పిల్లనేమో పిల్లగానేషంలో వచ్చింది. పూజలు అవి చేసుకుంటుర్రు. ఈ కథ అంతా ఉల్టా పల్టా ఉన్నదనుకుంటుర్రా ఏంది? అనుకోకుర్రి, ఇది ఆచారం అట ఆచారం. ఆంధ్రాలో మార్కాపురం దగ్గర ఉన్న బోయిలపల్లిలో ఎన్నాళ్ళ బట్టో ఈ ఆచారం నడుతుంది. ఏందంటే పెళ్లి పిల్లగానేమో పెళ్లి పిల్ల లెక్క, పిల్లనేమో పిల్లగాని లెక్క తయారు చేయించి పూజలు అవి చేయించి లగ్గం చేస్తారు అన్నట్టు. అంటే ఈడ భార్యాభర్తలు ఇద్దరు సమానమే, ఒకరు ఎక్కువ కాదు తక్కువ కాదు అని లోకానికి ఎరిక చేసేందుకు ఈ ఆచారం పెట్టిరు కావచ్చు పెద్దోళ్ళు అని అంటుర్రు. మొత్తానికి మంచి ఆచారమే పాటు. ఇక ఈ పెళ్లిని చూసినోళ్ళు ఇది జంబలకడి పంబ ఆచారం అని పేరు కూడా పెట్టుకున్నారు. ఏ ఆచారం ఎట్లున్నా ఆలు మొగలు లొల్లులు జవడాలు లేకుండా కలిసి మలిసి ఉంటే చాలు కదా, ఏమంటారు? నిజంగా మనిషి జీవితమే ఒక పెద్ద మిస్టరీ. ఇప్పుడు మనం బయటికి పోతున్నాం అనుకో, మళ్ళా కరెక్ట్గా ఇంటికి వస్తామనే గ్యారెంటీ ఉన్నదా? అరుల్లా రోడ్డు మీద ఎన్ని టక్కర్లు అయితలేవు, ఏంది కథ? మనం చక్కగా పోయినా అచ్చేటోడన్నా చక్కగా రావాలే కదా. అందుకే నేను 1కి 10 మాటలు చెప్తా. రోడ్డు మీదకి వచ్చినప్పుడు మెల్లగా పోర్రి, కుటుంబాలను యాద్ చేసుకోర్రి, ఎత్తిపోయేదేం లేదు, పానాలకు మించింది ఏమీ లేదని. అయినా ఇంటరు, ఈ చెవు నుంచి ఇంటరు, ఇంకో చెవు నుంచి ఇడిచి పెడతారు. చూడూరి మరి అసలు ఏమైందో. రోడ్డు మీద పాపం ఇద్దరక్కలు నిలబడి ఉన్నారు కదా, వాళ్ళేదో బస్సు కోసమో ఆటో కోసమో చూస్తాన్లు. అంతల్ని ఏమైందంటే అబ్బర బిడ్డ ఏంటిది, ఇంకా నయం పాపం వీళ్ళకి ఏం కాలే, హుషారుతో తప్పించుకున్నారు. అసలు వీళ్ళకేం సంబంధం ఉల్లా? అసలు ఆలా రోడ్డు ఎట్లా నడుపుతుండు? వాడు ఏం కాయలున్నాడు కథ గాని, మెల్లకపోతే ఏమవుతుంది? ఇది ఆంధ్రాలో జరిగింది. ఇగో ఇప్పుడు ఈ కార్ను చూడు, డైరెక్ట్ రైల్ స్టేషన్లకే దంచకొచ్చిండు. దంచకొచ్చుడు కాదు, ప్లాట్ఫారం మీదకి వచ్చింది కారు. ఇంకా నయం పట్టాల మీదకి పోలే, అప్పుడే బండి కూడా వచ్చింది. ఈ కారునికి బ్యాలెన్స్ ఆగలేదట, అట్లనే దంచకపోయిండు. ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. ఇటు చూడురిగా ఆపత ఎట్లత్తదంటే పర్షానే అనిపించింది. కుటుంబం బస్సులో కూర్చున్నదా, షంటోలు కూడా ఉన్నారు, మంచిగా గేట్ కానే కూర్చున్నారు. అయితే బస్సు సడన్ బ్రేక్ పడ్డది. వీళ్ళ సంటోడు రోడ్డు మీద పడ్డాడు. ఇక చెప్పురి కథ. పాపం బుడ్డోనికి ఏం కాలే. గిన్నెగనం యాక్సిడెంట్లు ఎందుకైనా స్పీడ్గా పోతేనే కదా, మరి మెల్లకపోతే ఏమవుతుందోలా చెప్తీననేనారు, ఆఖరికి గిట్లా ఆగమవుతారు. ఇంకొక ముచ్చట బాకీ పడ్డది, ఆడు కూడా చూసేస్తే ఒక సిద్ధం అయిపోతుంది. పాని మరి చూసేద్దాం. గిదే 2 నిమిషాల ముచ్చట, సింహం ముచ్చట. సింహం అనగానే బాలయ్య బాబు మతికి తెచ్చుకునేరు. ఒరిజినల్ సింహం కథనే చెప్తున్నా. అయితే గుజరాత్ రాష్ట్రంలో పార్కు ఉన్నది. ఆ పార్కులో సింహం నిద్రపోతాంది. నిద్రపోతున్న సింహాన్ని నిద్రపోనియాలి, అంతేగాని దాని మెసలిస్తే ఏమైతుంది? బాలయ్య లెక్క మీద పడుతుంది. అవునా కాదా? అయితే ఒకడు ఉండక సింహం కూర్చున్నది కదా, అంత దగ్గరికి పోయిండు, వీడియోలు తీస్తుండు. మరి సింహానికి షిర్రు పడదా? వాడిని గెది మీద ఆడికెళ్ళి వాడు పరారు. ఇంకా నయం, ఆ సింహము మౌనవ్రతం చేస్తాందో లేకుంటే ఉపవాసం ఉంటుందో గాని వాని కాలి బెదరగొట్టింది కానీ ఇంకేం చెయ్యలే. లేకుంటే పోతమైపోవు కాదు. ఈ రీళ్లు సెల్ఫీలు తీసుకునేటోళ్ళకి సోయి ఉండదా? గాయంత దిమాగ్ పనిచేయదా ఖాత గాని సోకుల కోసము పానాలను అడ్డం పెడతారేందోలా ఖాతకున వాడెత్తు. ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించు ధూమ్ దా ముచ్చట. ఎగ్గివుల్లాగి ధూమ్ దా ముచ్చట్లు మంచిగా ఉన్నాయి కదా, మస్తు అనిపించినాయి కదా. మళ్ళీ వచ్చినప్పుడు ఇంకా మస్తు ముచ్చట్లు పట్టుకొస్తా. అప్పటిదాకా చూస్తూనే ఉండాలి టీ న్యూస్. టాటా బాయ్ బాయ్ నమస్తే గానే పోయేత్తా.